Hello guys, welcome back to our channel Tejas EduTech. ప్రీవియస్ వీడియోలో మనం మోడల్ అంటే ఏంటి? మోడల్ యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్ అయితే తెలుసుకున్నాము. ఇఫ్ మీరు గనక ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. వెళ్లి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం కాంపోనెంట్స్ ఆఫ్ మోడల్ గురించి నేర్చుకుందాం. మోడల్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయడానికి బేసిక్‌గా 3 మేజర్ కాంపోనెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అవొచ్చేసి ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్‌షిప్స్. ఎంటిటీస్ అంటే మీ అందరికీ తెలిసిందే టేబుల్స్ ఆర్ రిలేషన్స్. అట్రిబ్యూట్స్ అంటే ఆ టేబుల్‌లో ఉండే ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్. రిలేషన్‌షిప్స్ అంటే ఒక టేబుల్ ఇంకో టేబుల్‌తోని ఎలా అసోసియేట్ అయ్యుంది, ఎలా లింక్ అయ్యుంది అనేది తెలియజేసేదే రిలేషన్‌షిప్స్. మోడల్‌లో ఎంటిటీస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. అట్రిబ్యూట్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. కీ అట్రిబ్యూట్స్, కాంపోజిట్ అట్రిబ్యూట్స్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అండ్ డిరైవ్డ్ అట్రిబ్యూట్స్. అలానే రిలేషన్‌షిప్స్ కూడా 4 టైప్స్ ఉంటాయి. 1 to 1, 1 to many, many to 1 అండ్ మెనీ టు మెనీ. ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఎంటిటీ మే బి ఎనీ ఆబ్జెక్ట్, క్లాస్ ఆర్ పర్సన్ ఆర్ ప్లేస్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టేబుల్. టేబుల్స్‌ని మనం డయాగ్రామ్‌లో రెక్టాంగిల్ తోని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక కాలేజ్ డేటాబేస్ ఉంది. అందులో స్టూడెంట్స్, టీచర్స్ అండ్ కోర్సెస్ ఇలా డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్‌ని మనం ఎంటిటీస్ అని అంటాము. ఈ ఎగ్జాంపుల్‌లో చూడండి, స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఇంకో ఎంటిటీ. ఈ రెండిటికి మధ్య అసోసియేషన్ ఎన్రోల్స్. స్టూడెంట్ ఎన్రోల్స్ ఇన్ ఏ కోర్స్. ఈ అసోసియేషన్‌ని మనం రిలేషన్‌షిప్స్ తోని రిప్రజెంట్ చేస్తాము. ఎంటిటీస్‌లో 2 టైప్స్ ఉన్నాయి కదా! స్ట్రాంగ్ ఎంటిటీ యాస్ వెల్ యాస్ వీక్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఒక టేబుల్ వేరే ఏ టేబుల్ మీద డిపెండ్ అవ్వదు. అది ఇండిపెండెంట్ అండ్ ఆ ఇండిపెండెంట్ టేబుల్‌లో ఒక ప్రైమరీ కీ అనేది ఉంటుంది. ప్రైమరీ కీ అంటే యూనిక్ కీ. ఆ యూనిక్ కీ అనేది ఒక స్పెసిఫిక్ రికార్డ్‌ని మనం ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక టేబుల్ వేరే ఏ టేబుల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా ఉంటే ఆ టేబుల్‌ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అని అంటాము. స్ట్రాంగ్ ఎంటిటీస్‌ని మనం రెక్టాంగిల్ తోని రిప్రజెంట్ చేస్తాము. ఎగ్జాంపుల్ లోన్. లోన్ అనేది ఒక ఎంటిటీ. అది వేరే ఏ టేబుల్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో, స్ట్రాంగ్ ఎంటిటీ. వీక్ ఎంటిటీ వచ్చేసి ఒక ఎంటిటీ వేరే ఎంటిటీ మీద డిపెండ్ అయితే దాన్ని వీక్ ఎంటిటీ అని అంటాము. వీక్ ఎంటిటీని మనం రెక్టాంగిల్ విత్ డబుల్ లైన్స్ తోని రిప్రజెంట్ చేస్తాము. ప్రీవియస్ ఎగ్జాంపుల్ లోన్ అనేది స్ట్రాంగ్ ఎంటిటీ. అలానే ఇన్‌స్టాల్‌మెంట్. ఆ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది మనం తీసుకున్న లోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఈ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది ఇండిపెండెంట్‌గా ఎగ్జిస్ట్ అవ్వదు డేటాబేస్‌లో. ఈ ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేవి బేస్డ్ ఆన్ మనం తీసుకున్న లోన్ మీద క్రియేట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ లోన్ అనేది స్ట్రాంగ్ ఎంటిటీ. ఇన్‌స్టాల్‌మెంట్ అనేది లోన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అది వీక్ ఎంటిటీ. నెక్స్ట్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అనేవి ఎంటిటీ యొక్క ప్రాపర్టీని డిస్క్రైబ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. టు డిస్క్రైబ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎంటిటీ. అట్రిబ్యూట్‌లో కొన్ని వాల్యూస్ ఉంటాయి. అండ్ ఆ వాల్యూస్ అనేవి స్పెసిఫిక్‌గా ఉంటాయి. దాన్ని డొమైన్ ఆర్ రేంజ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటే అందులో క్యారెక్టర్స్ మాత్రమే రావాలి. నంబర్స్ ఉండవు కదా నేమ్స్‌లో. సో, నేమ్ అనే అట్రిబ్యూట్‌కి డొమైన్ వచ్చేసి క్యారెక్టర్స్. అలానే ఫోను నంబర్ ఉందనుకోండి. ఆ అట్రిబ్యూట్‌కి డిజిట్సే ఉండాలి. అది కూడా 0-9 మధ్యలోనే ఉండాలి ఆ డిజిట్స్ అనేది. క్యారెక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వద్దు. సో, ఇలా ఒక అట్రిబ్యూట్‌కి ఉండే రెస్ట్రిక్షన్స్ ఆర్ రేంజ్‌ని డొమైన్ అనే వర్డ్‌తోని మనం రిప్రజెంట్ చేస్తాము. మోడల్‌లో అట్రిబ్యూట్స్ అనేవి ఎలిప్స్ ఆర్ ఓవల్ సింబల్స్ తోని రిప్రజెంట్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేది రెక్టాంగిల్‌లో ఉంది. సో, స్టూడెంట్ అనేది ఎంటిటీ. ఈ స్టూడెంట్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని డిస్క్రైబ్ చేయడానికి మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తున్నాము. ఈ ఎంటిటీలో 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్ అండ్ స్టూడెంట్ మొబైల్ నంబర్. ఇందులో డొమైన్స్ వచ్చేసి చూడండి, స్టూడెంట్ నేమ్ కెనాట్ బి న్యూమరిక్. అది దాని డొమైన్. స్పెసిఫిక్ రూల్. ఏజ్ కెనాట్ బి నెగెటివ్. మొబైల్ నంబర్ అనేది షుడ్ బి లెంగ్త్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ 10 అండ్ షుడ్ బి న్యూమరిక్ ఓన్లీ. ఇవి వాటి డొమైన్ రూల్స్. అట్రిబ్యూట్స్‌లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ అంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ యూనిక్ వాల్యూస్. కీ అట్రిబ్యూట్స్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే అండర్‌లైన్డ్ ఇన్‌సైడ్ ది ఓవల్ షేప్.
అట్రిబ్యూట్స్‌ని ఓవల్ షేప్‌తోని రిప్రజెంట్ చేస్తాము. ఆ ఓవల్ షేప్‌లో ఏదైనా అట్రిబ్యూట్ అనేది అండర్‌లైన్ చేసి ఉంటే దానిని కీ అట్రిబ్యూట్ అని అంటాము. కింద ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ టేబుల్‌లో స్టూడెంట్ ఐడీ అండ్ స్టూడెంట్ మొబైల్ అనేవి అండర్‌లైన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే స్టూడెంట్ ఐడీ అనేది ప్రతి ఒక్క ఐడీ యూనిక్‌గా ఉంటుంది. అవి డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. మొబైల్ నంబర్ కూడా ప్రతి ఒక్కరికి యూనిక్ ఉంటుంది. డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండవు. సో, ఇవి 2 యూనిక్ వాల్యూస్ కాబట్టి ఈ రెండిటిని కీ అట్రిబ్యూట్స్ అని అంటాము. స్టూడెంట్ ఐడీ షుడ్ బి యూనిక్ అండ్ మొబైల్ నంబర్ మస్ట్ బి లెంగ్త్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ 10. ఇవి వాటి డొమైన్ స్పెసిఫిక్ రూల్స్. నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఒక అట్రిబ్యూట్ అనేది పార్ట్స్‌గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. అంటే 2, 3 ఆర్ మోర్ పార్ట్స్ కలిపితే ఒక అట్రిబ్యూట్ ఫార్మ్ అయితుంది. అలాంటి అట్రిబ్యూట్‌ని మనం కాంపోజిట్ అట్రిబ్యూట్ అని అంటాము. కాంపోజిట్ అట్రిబ్యూట్ జనరల్‌గా ఎలా రిప్రజెంట్ చేస్తాము ఈఆర్ మోడల్‌లో అంటే మెయిన్ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో అది ఓవల్ షేప్‌లోనే ఉంటుంది. ఆ మెయిన్ అట్రిబ్యూట్ అనేది పార్ట్స్‌గా డివైడ్ అవుతాయి కదా! అవి స్మాలర్ ఓవల్ షేప్స్‌తోని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రతి ఒక్క కాంపోనెంట్ అంటే ప్రతి ఒక్క పార్ట్ స్మాలర్ ఓవల్స్‌లో ఉంది. మెయిన్ అట్రిబ్యూట్‌కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది యూజింగ్ సాలిడ్ లైన్స్. లైక్ కింద ఎగ్జాంపుల్ చూడండి. ఒక స్టూడెంట్ ఫుల్ నేమ్ డేటాబేస్‌లో ఎంటర్ చేయాలి అనుకుంటే నేమ్స్‌లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇవి 3 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఒక స్టూడెంట్ యొక్క నేమ్ అనేది 3 పార్ట్స్‌లోకి డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఈ స్టూడెంట్ నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్ 3 పార్ట్స్‌గా డివైడ్ అయింది. ఈ 3 పార్ట్స్ అన్నీ కలిపితే స్టూడెంట్ నేమ్ అనేది అవుతుంది. ఈ విధంగా ఉన్న అట్రిబ్యూట్స్‌ని కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అని అంటాము. నెక్స్ట్ డిరైవ్డ్ అట్రిబ్యూట్స్. డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అనేవి ఫిజికల్‌గా డేటాబేస్‌లో ఎగ్జిస్ట్ అవ్వవు. బట్ బేస్డ్ అపాన్ అవర్ నీడ్స్ మనకి ఆ వాల్యూస్ కావాలి అనుకుంటే వేరే అట్రిబ్యూట్స్ నుండి మనం ఆ వాల్యూస్‌ని డిరైవ్ చేస్తాము. ఏదైతే అట్రిబ్యూట్ మనం డిరైవ్ చేస్తామో అది డాటెడ్ ఓవల్ లైన్స్‌తోని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దేని నుండి డిరైవ్ చేస్తున్నామో అది సాలిడ్ ఓవల్ లైన్. నార్మల్ అట్రిబ్యూట్ ఫార్మ్‌లోనే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెయిన్ అట్రిబ్యూట్. సో, ఇది నార్మల్ ఓవల్ షేప్‌లోనే ఉంది. బట్ స్టూడెంట్ ఏజ్ అనేది పర్టిక్యులర్‌గా డేటాబేసెస్‌లో ఎగ్జిస్ట్ అవ్వదు. స్టూడెంట్ ఏజ్ మనం రిట్రీవ్ చేయాలనుకుంటే డేటాబేస్ నుండి బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ అట్రిబ్యూట్ మనం ఈ స్టూడెంట్ ఏజ్‌ని డిరైవ్ చేస్తాము. సో, ఇక్కడ ఏజ్ అనేది మనం డిరైవ్ చేస్తున్నాం కాబట్టి అది డాటెడ్ లైన్స్‌లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెయిన్ అట్రిబ్యూట్ కాబట్టి అది యాస్ యూజువల్ ఓవల్ షేప్‌లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక లోన్ తీసుకున్నారనుకోండి. ఆ లోన్ అనేది మెయిన్. సో, ఆ లోన్ అమౌంట్ మీరెంత లోన్ తీసుకున్నారు అనేది డేటాబేస్‌లో ఎంటర్ చేయడం జరుగుతుంది. బట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది డేటాబేస్‌లో ఎగ్జిస్ట్ అవ్వదు. మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అండ్ టైమ్ పీరియడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్. లాస్ట్ వచ్చేసి మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే ఒకటే అట్రిబ్యూట్‌లో 1 ఆర్ మోర్ థాన్ 1 వాల్యూస్ ఉంటాయి. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్‌ని మనం డబుల్ ఓవల్ లైన్స్‌తోని రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మొబైల్. ఒక స్టూడెంట్‌కి 2 మొబైల్ నంబర్స్ ఉండొచ్చు. సో, దీనిని మనం డబుల్ ఓవల్ లైన్‌తోని రిప్రజెంట్ చేసాము. ఎ స్టూడెంట్ కెన్ హావ్ మల్టిపుల్ మొబైల్ నంబర్స్. ఇప్పుడు ఈ అట్రిబ్యూట్ టైప్స్ తెలుసుకున్నాక మీకు కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అండ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ మధ్యలో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ రైజ్ అవ్వుండొచ్చు. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇంకా డీటెయిల్డ్‌గా, డెప్త్‌గా చాలా చిన్న చిన్న డెఫినిషన్స్‌తో ఆ రెండిటికి మేజర్ డిఫరెన్సెస్ ఏంటో మనం తెలుసుకుందాం. డిఫరెన్సెస్ బిట్వీన్ కాంపోజిట్ అండ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఒక అట్రిబ్యూట్ 2, 3 పార్ట్స్‌గా డివైడ్ అవుతుంది. ఒకటే అట్రిబ్యూట్ బట్ 2, 3 పార్ట్స్‌గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే ఒక అట్రిబ్యూట్‌లో 1 ఆర్ మోర్ థాన్ 1 వాల్యూస్ ఉంటాయి. కాంపోజిట్ అట్రిబ్యూట్‌లో ఒకటే వాల్యూ బట్ చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కలిపితే ఒక అట్రిబ్యూట్ అవుతుంది. బట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్‌లో సెపరేట్ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి.
చూడండి, సింగిల్ వాల్యూ మేడ్ ఆఫ్ పార్ట్స్. ఇదంతా ఒకటే వాల్యూ. బట్ ఆ పార్ట్స్ అన్నీ కలిపి టుగెదర్ ఒక వాల్యూ అనేది ఏర్పడుతుంది. అదే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్‌లో సెపరేట్ వాల్యూస్ ఉంటాయి. కాంపోజిట్ అట్రిబ్యూట్‌లో మనం సింగిల్ ఓవెల్ రిప్రజెంట్ చేస్తాము విత్ స్మాల్ సబ్ ఓవెల్స్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్‌ని మనం డబుల్ ఓవెల్‌తోని రిప్రజెంట్ చేస్తాము. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేమ్. నేమ్‌లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇవి 3 కలిపితే ఒక స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ అవుతుంది. సో, ఇట్స్ ఎ కంపోజిట్ అట్రిబ్యూట్. అదే ఫోన్ నంబర్ అనుకోండి. ఒక స్టూడెంట్‌కి 1 ఆర్ మోర్ థాన్ 1 నంబర్స్ ఉండొచ్చు. అవి యూనిక్ సెపరేట్ వాల్యూస్. సో, ఫోన్ నంబర్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ కిందకొస్తుంది. ఇప్పుడు దాకా మనం ఎంటిటీస్ చూసాము, అట్రిబ్యూట్స్ చూసాము. ఇంకా లాస్ట్‌లో మిగిలింది రిలేషన్‌షిప్స్ మాత్రమే. రిలేషన్‌షిప్స్ అంటే ఒక డేటాబేస్‌లో ఉన్న టేబుల్ ఎంటిటీ వేరే ఎంటిటీస్‌తో ఎలా అసోసియేట్ అయ్యి ఉంది, ఎలా లింక్ అయ్యి ఉంది అని చెప్పేది రిలేషన్‌షిప్. ఫర్ ఎగ్జాంపుల్, ఎ స్టూడెంట్ ఎన్రోల్స్ ఇన్ ఎ కోర్స్. అండ్ ఎంప్లాయీ వర్క్స్ ఎట్ ఎ డిపార్ట్మెంట్. ఇందులో ఎన్రోల్స్, వర్క్ సెట్ అనేవి రిలేషన్‌షిప్స్. అంటే స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ, కోర్స్ అనే ఎంటిటీతోని ఎలా అసోసియేట్ అయ్యుంది? స్టూడెంట్ ఎన్రోల్స్ ఇన్ ఎ కోర్స్. ఎంప్లాయీ అనే ఎంటిటీ డిపార్ట్మెంట్‌తోని ఎలా అసోసియేట్ అయ్యుంది? వర్క్స్, ఎంప్లాయీ వర్క్స్ ఎట్ ఎ డిపార్ట్మెంట్. ఇలా 2 ఎంటిటీస్ మధ్య అసోసియేషన్‌ని తెలిపేదాన్ని రిలేషన్‌షిప్స్ అని అంటాము. ఈ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్ ఈజీగా అర్థం చేసుకోవడానికి 2 సెట్స్ ఉంటాయని అస్యూమ్ చేసుకుందాం. సెట్ ఏలో ఫ్యూ నంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. సెట్ బిలో ఫ్యూ నంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. సెట్ ఏలో ఉన్న ఎంటిటీస్ సెట్ బిలో ఉన్న ఎంటిటీస్ తోని ఎలా అసోసియేట్ అయి ఉన్నాయి అని చెప్పేదే రిలేషన్‌షిప్స్. వన్ టు వన్ రిలేషన్‌షిప్ అంటే వన్ ఎంటిటీ ఇన్ సెట్ ఏ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ ఎంటిటీ ఇన్ సెట్ బి అండ్ వైస్ వర్సా. సెట్ ఏలో ఉన్న ఒక టేబుల్ సెట్ బిలో ఉన్న ఇంకో ఎంటిటీ. ఇవి 2 వన్ టు వన్ మ్యాచ్ అవుతే దాన్ని వన్ టు వన్ రిలేషన్ అని అంటాము. ఇప్పుడు ఎంటిటీ 2 అనేది ఎంటిటీ 4 తోని అసోసియేట్ అయ్యి ఉంది. ఈ ఎంటిటీ 2 మళ్ళీ వేరే ఎంటిటీతోని అసోసియేట్ అవ్వదు. అసోసియేట్ అయితే అది వన్ టు వన్ రిలేషన్‌షిప్ కాదు. వన్ టు వన్ అంటే వన్ ఎంటిటీ ఇన్ సెట్ ఏ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ ఎంటిటీ ఇన్ సెట్ బి అండ్ వైస్ వర్సా. ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, ఈచ్ పర్సన్ హాస్ వన్ పాస్‌పోర్ట్. పర్సన్ అనేది సెట్ ఏకి సంబంధించిన ఎంటిటీ అనుకోండి. పాస్‌పోర్ట్ అనేది సెట్ బికి సంబంధించిన ఎంటిటీ అనుకోండి. ఒక పర్సన్‌కి ఒకటే పాస్‌పోర్ట్ ఉంటుంది. అలాగే ఈచ్ పాస్‌పోర్ట్ బిలాంగ్స్ టు వన్ పర్సన్. ఒక పాస్‌పోర్ట్ అనేది ఒక పర్సన్‌కి మాత్రమే బిలాంగ్ అయితుంది. ఈ రిలేషన్‌షిప్‌ని వన్ టు వన్ అని అంటాము. వన్ టు మెనీ అంటే వన్ ఎంటిటీ ఇన్ సెట్ ఏ కెన్ రిలేటెడ్ టు మల్టిపుల్ ఎంటిటీస్ ఇన్ సెట్ బి. బట్ ఈచ్ ఎంటిటీ ఇన్ బి రిలేట్స్ టు ఓన్లీ వన్ ఇన్ ఏ. అంటే సెట్ ఏలో ఉన్న ఎంటిటీస్ సెట్ ఏలో ఉన్న ఒక ఎంటిటీ సెట్ బిలో ఉన్న మల్టిపుల్ ఎంటిటీస్ తోని లింక్ అయి ఉండొచ్చు. బట్ సెట్ బిలో ఉన్న ఎంటిటీస్ అనేది సెట్ ఏలో ఉన్న ఒకటే ఎంటిటీ తోని లింక్ అయి ఉంటుంది. మల్టిపుల్ ఎంటిటీస్ తోని లింక్ అవ్వదు. దానిని వన్ టు మెనీ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వన్ టీచర్ కెన్ టీచ్ మెనీ స్టూడెంట్స్. ఒక టీచర్ చాలా మంది స్టూడెంట్స్‌కి టీచ్ చేయగలుగుతారు. బట్ ఈచ్ స్టూడెంట్ హాస్ వన్ టీచర్. కానీ అంతమంది స్టూడెంట్స్‌కి కూడా ఒకటే టీచర్ ఉంటారు. టీచర్ అనేది సెట్ ఏకి సంబంధించిన ఎంటిటీ. స్టూడెంట్స్ అనేది సెట్ బికి సంబంధించిన ఎంటిటీ అనుకోండి. టీచర్‌కి మెనీ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే వన్ ఎంటిటీ ఇన్ సెట్ ఏ కెన్ రిలేటెడ్ టు మల్టిపుల్ ఎంటిటీస్ ఇన్ సెట్ బి. బట్ ఈచ్ స్టూడెంట్ హాస్ వన్ టీచర్. అంటే సెట్ బిలో ఉన్న ఎంటిటీస్‌కి సెట్ ఏలో ఒకటే ఎంటిటీ రిలేట్ అయ్యి ఉండాలి. ఒక స్టూడెంట్‌కి ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఇది వచ్చేసి వన్ టు మెనీ. మెనీ టు వన్ అంటే మెనీ ఎంటిటీస్ ఇన్ సెట్ ఏ రిలేటెడ్ టు వన్ ఎంటిటీ ఇన్ సెట్ బి. సెట్ ఏలో ఉన్న చాలా ఎంటిటీస్ సెట్ బిలో ఉన్న ఒకటే ఎంటిటీతోని లింక్ అయి ఉంటుంది. దిస్ ఇస్ జస్ట్ ద రివర్స్ వ్యూ ఆఫ్ వన్ టు మెనీ. వన్ టు మెనీకి ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మెనీ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ వన్ డిపార్ట్మెంట్. ఎంప్లాయీస్ అనేది సెట్ ఏకి సంబంధించిన ఎంటిటీ అనుకోండి. డిపార్ట్మెంట్ అనేది సెట్ బికి సంబంధించిన ఎంటిటీ అనుకోండి. మెనీ టు వన్ అంటే ఏంటి? సెట్ ఏలో ఉన్న ఎంటిటీస్ అన్నీ సెట్ బిలో ఉన్న ఒకటే ఎంటిటీతోని మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మెనీ ఎంప్లాయీస్ అంటే ఈ 2, 3, 5
మల్టిపుల్ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ వన్ డిపార్ట్మెంట్. ఓన్లీ ఎంటిటీ 4 కి మాత్రమే రిలేట్ అయ్యి ఉంది. సో, ఇదొచ్చేసి మెనీ టు వన్ రిలేషన్‌షిప్. మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ అంటే ఎంటిటీస్ ఇన్ సెట్ ఏ కెన్ రిలేట్ టు మెనీ ఎంటిటీస్ ఇన్ సెట్ బి. సెట్ ఏలో ఉన్న ఎంటిటీస్ సెట్ బిలో ఉన్న ఎంటిటీస్‌కి ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ రిలేట్ అయ్యి ఉండొచ్చు. స్పెసిఫిక్ రూల్ అనేది ఏం లేదు. ఎగ్జాంపుల్ యూజర్ కెన్ హావ్ మల్టిపుల్ రోల్స్. ఒక యూజర్ అనేవాడు సెట్ ఏకి సంబంధించిన ఎంటిటీ అనుకోండి. రోల్ అనేది సెట్ బికి సంబంధించిన ఎంటిటీ అనుకోండి. ఒక యూజర్‌కి మల్టిపుల్ రోల్స్ ప్లే చేసే ఆప్షన్ ఉంటుంది. లైక్ యాస్ అన్ అడ్మిన్ రోల్, వ్యూవర్ రోల్, అన్ ఎడిటర్ రోల్ ఎక్సెట్రా. అలాగే ఏ రోల్ కెన్ బి అసైన్డ్ టు మెనీ యూజర్స్. ఒక రోల్ వ్యూవర్ రోల్ అనేది ఒక యూజర్‌కి మాత్రమే ఉండదు. వ్యూవర్ రోల్ అనేది చాలా మంది యూజర్స్‌కి అప్లికేబుల్ అవుతుంది. అంటే సెట్ ఏలో ఉన్న ఎంటిటీస్‌కి సెట్ బిలో ఉన్న ఎంటిటీస్‌తో మల్టిపుల్ రిలేషన్స్ ఉండొచ్చు. యాస్ వెల్ యాస్ సెట్ బిలో ఉన్న ఎంటిటీస్‌కి కూడా సెట్ ఏలో ఉన్న ఎంటిటీస్‌తో మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ ఉండొచ్చు. దీనిని మెనీ టు మెనీ రిలేషన్‌షిప్స్ అని అంటాము. అంతేనండి. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్. ది ఎంటిటీ, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్‌షిప్స్ దీస్ 3 ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్. మీకు గనక ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థాంక్ యూ. సీ యూ అగైన్. బై బై.